చందమామ కథ వింత పావుకోళ్ళు. పూర్వకాలమందు నాగన్న అనే చెప్పులు కుట్టేవాడు ఒకడుండేవాడు. వాడు పుట్టు పేద, కానీ న్యాయవంతుడు, మంచి పనివాడు. నాగన్న చేతితో ఒక చెప్పుల జత కుట్టి ఇచ్చినా, అతను ఒక జోడు మరమ్మత్తు చేసి ఇచ్చినా అది ఏళ్ల తరబడి చెక్కు చెదరకుండా ఉండేది. అయితే ఇంత నాణ్యంగా జోళ్ళు తయారు చేయటం వల్ల అతనికి మంచి పేరు వచ్చింది, కానీ జీవనానికి మాత్రం లోపం కలిగింది. ఏమిటంటే, ఒక్కసారి నాగన్న వద్ద కొన్న జోళ్ళు తరతరాలు మన్నుతూ ఉండడం చేత మళ్ళీ ఎవరూ కొనవలసిన అవసరం లేకపోయేది. అతను తయారు చేసిన జోళ్ళు అమ్ముడుపోక నిలవ ఉండిపోవటం వల్ల వ్యాపారం జరిగేది కాదు. కనుక చేతిలో డబ్బు లేక అతనికి జీవనం గడవటం కష్టమైపోయింది. ఏమిటా దారి దేవుడా అని ఒకనాడు నాగన్న విచారిస్తూ ఉండగా అతని కొట్టులోకి ఒక పొట్టి మనిషి మరమ్మత్తు కోసమని ఒక జోళ్ళు పట్టుకొచ్చాడు. ఎవరైనా కొట్టులోకి వస్తాడా, ఒక కాని డబ్బు దొరక్కపోతుందా అని ఆత్రంతో కనిపెట్టుకుని ఉన్న నాగన్న నిమిషంలో ఆ జోడు చక్కగా బాగుచేసి ఇచ్చాడు. పొట్టివాడు చాలా సంతోషించి పావుకోళ్ల ఆకారంగా ఉన్న ఒక చెప్పుల జత నాగన్నకు బహుమతి చేసి, ₹1,00,00,000 ఇచ్చినా నువ్వు వీటిని మాత్రం ఎవ్వరికీ అమ్మవద్దు సుమా అని హెచ్చరించి తన దారిన వెళ్ళిపోయాడు. అతని సలహా ప్రకారం నాగన్న ఆ పావుకోళ్లను కిటికీలో అందరికీ కనపడేటట్టుగా చక్కగా అమర్చాడు. అలా అమర్చిన క్షణం నుంచి నాగన్న కొట్టుకి జనం పట్టకుండా వచ్చి జోళ్ళు కొనుక్కుపోతూ వచ్చారు. ఇదంతా ఆ పావుకోళ్ల మహిమే కదా అని గ్రహించి నాగన్న చాలా సంతోషించాడు. ఇప్పుడు నాగన్నకు పుష్కలంగా వ్యాపారం జరిగి జీవనం సుఖంగా సాగిపోతూ ఉన్నది. క్రమంగా నాగన్న వ్యాపారం బాగా పెరిగింది. తన ఒక్కడి వల్ల కాక తన కింద 3 పనివాళ్ళను కూడా పెట్టుకోవాల్సి వచ్చింది. జీవితంలో ఇంత మార్పు వచ్చినా నాగన్న తనకు ఇంత అదృష్టం తెచ్చిన ఆ పావుకోళ్ళను మాత్రం అమ్మక వాటిని దేవుణ్ణి కొలిచినట్టుగా కొలుస్తూ ప్రాణప్రదంగా చూసుకుంటూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒక రోజున రాజుగారు వారి కుమార్తె కలిసి గుర్రపు బండిలో నాగన్న కొట్టు ముందుగా వెళుతూ ఉండగా రాజకుమారి ఆ పావుకోళ్ళను చూసి అవి కావాలి అని కోరింది. రాజు బండి దిగి వచ్చి, అరే అబ్బి, ఆ పావుకోళ్ళ జత ఇలా ఇవ్వు అని అన్నాడు. ప్రభు, ఇవి అమ్మేవి కావు, కావాలంటే సరిగ్గా ఇటువంటివే మరొక జత తయారు చేసి 1 గంటలో ఏలిన వారికి సమర్పించుకుంటాను అని అన్నాడు నాగన్న. కానీ రాజకుమార్తె అవే కావాలని పట్టుబట్టింది. చివరకు ఎలా అయితేనేమి, ఇష్టం లేకపోయినా 1000 వరహాలకు నాగన్న ఆ పావుకోళ్లను అమ్మివేయవలసి వచ్చింది. నాగన్నకు ఈయటానికని రాజు తన సంచిలో చేయి పెట్టి సొమ్ము తీయబోతూ ఉండటంతోలే అప్పటికప్పుడే పావుకోళ్లలో కాళ్ళు దూర్చిన రాజకుమారికే ఉవ్వుమని పెద్ద కేక పెట్టింది. అదేమిటా అని అందరూ అటువైపు చూసేసరికి ఆ పావుకోళ్ళు వాయువేగంతో రాజకుమారిని ఎక్కడికో తీసుకుపోతున్నాయి. నన్ను పట్టుకోండి, నన్ను పట్టుకోండి అంటూ ఆమె గోల పెడుతుంది. రాజకుమారి గుమ్మం దాటింది, వీధులు దాటింది, ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంది. చేసేదేముంది, రాజు వెంబడి నాగన్న, అతని వెంట పనివాళ్ళు 3 గబగబలాడుతూ పరిగెడుతూ వచ్చారు. రాజుగారి బండివాడు గుర్రాలను దౌడు తీయించి రాజకుమారిని పట్టుకోవాలని ప్రయత్నించాడు. ఇంతమంది రోజుకుంటూ రొప్పుకుంటూ పరుగులెత్తినా గాని రాజకుమారిని పట్టుకోలేకపోయారు. చూస్తూ ఉండగానే ఆమె అదృశ్యమై మరి కనపడలేదు. రాజకుమారిని వెతికి తీసుకురమ్మని రాజు దేశాలకు నౌకర్లను పంపించాడు, కానీ వెళ్ళిన వాళ్ళందరూ లాభం లేకపోయిందంటూ వెనక్కి తిరిగి వచ్చేశారు. అప్పుడు రాజు తన కుమార్తె ఎక్కడున్నదో కనుక్కున్న వాళ్ళకి తన రాజ్యంలో అర్ధరాజ్యం ఇచ్చేస్తానని చాటింపు వేయించాడు. ఈ చాటింపు విని కూడా ఒక్కరూ ముందుకు రాలేదు. కానీ నాగన్న వద్దనున్న పనివాళ్లలో ఒకడైన తిన్నడనేవాడు ధైర్యంగా రాజు వద్దకు వెళ్ళి రాజకుమారిని నేను తీసుకురాగలను అని నిబ్బరంగా చెప్పి బయలుదేరాడు. తిన్నడు పోయి ఒక మహారణ్యం చేరుకునే వేళకు చంద్రోదయం అయింది. అక్కడ 3 యక్షులు నేలకు వంగి ఒక చిన్న కుక్కను దీక్షగా చూస్తూ ఉన్నారు. ఆ కుక్క చూపులకు చిన్నదే, కానీ దానిని వారు ఎంతగా పట్టి లాగినా భూమి నుండి ఊడి రావటం లేదు. ఇంతలో తిన్నడు అక్కడికి చేరుకున్నాడు. అతనిని చూడగానే వారికి ప్రాణాలు లేచి వచ్చినాయి.
తమకు సాయపడమని వారు అతనిని బతిమలాడారు. అప్పుడు తిన్నడు కుక్కను చూసి దాని కాలికి గాయం తగిలిన సంగతి గ్రహించాడు. వెంటనే తన దోవతి చించి ఆ పీలికతో కుక్క కాలికి కట్టుకట్టేసరికి అది తోక ఆడించుకుంటూ లేచి కృతజ్ఞతతో తిన్నడిని నాకటం ప్రారంభించింది. ఇది చూసి యక్షులు ఆశ్చర్యపోయారు. తిన్నడు గొప్ప మంత్రగాడై ఉంటాడని యక్షులు నిశ్చయించి అతనిని కుక్కను కూడా తమ రాజు వద్దకు తీసుకుపోయారు. జ్ఞాని, వృద్ధుడు, దయామయుడు అయిన యక్షరాజు తిన్నడిని అనేక విధాల సత్కరించాడు. తిన్నడు తను వచ్చిన పని ఫలానా అని దాపరికం లేకుండా చెప్పేసరికి, అబ్బాయి నీకు జయం అవుతుంది అని ధైర్యం చెప్పి యక్షరాజు తన పరివారంలో ఒకరిని అతని వెంట సాయం పంపడానికి వాగ్దానం చేశాడు. యక్షరాజు వాగ్దానం ప్రకారం మరునాడు ఉదయాన్నే ఒక యక్షుడు వచ్చి తిన్నడి ఎదుట నిలబడ్డాడు. చిన్ని కుక్క కూడా బిలబిలమంటూ తిన్నడిని నాకడానికి వచ్చింది. వారు బయలుదేరి యక్షుని సలహా ప్రకారం రాజకుమారి ఎక్కడ ఉన్నదో తెలుసుకోవటానికని ముందు ఒక మంత్రగత్తె వద్దకు వెళ్ళారు. మంత్రగత్తె శాస్త్రాలు తిరగవేసి, అబ్బాయి ఇక్కడికి సమీపంలో ఉత్తర దిశన ఒక చిట్టడవి ఉన్నది. ఆ చిట్టడవి అడ్డు తగలటం చేత మీ రాజకుమారి అక్కడ చిక్కుకొని ముందుకు పోలేక నిలిచిపోయింది. అయితే ఆమెను మీరు ఆ చిక్కు నుంచి దాటించారంటే మాత్రం మళ్ళీ ఆ పావుకోళ్ళు ఆమెను ఎత్తుకుపోతాయి, జాగ్రత్త అన్నది. అలా అయితే అమ్మ, మేము రాజకుమారిని తీరుగా తీసుకురాగల ఉపాయం ఏమిటి అని వేడుకునే వరకు ఆమె ముందుగా ఒక పసరు తెచ్చి కుక్క కాలికి రాయగానే దాని గాయం మానిపోయి అది ఎప్పటి వలె నడిచింది. తరువాత మంత్రగత్తె మంత్రాలు పఠించి రాట్నంలో నుంచి ఒక నూలు పోగు తీసి ఇచ్చి దానిని ఉపయోగించవలసిన విధానం చెప్పింది. తిన్నడు యక్షుడు పోయి చిట్టడివి కనుక్కొని అక్కడ తుప్పలకు తగులుకొని నిలిచిపోయిన రాజకుమారిని చూశారు. ఆమెను చూడగానే చిన్న కుక్క పరిగెత్తుకొని పోయింది. రాజకుమారిని నాకటం ప్రారంభించింది. తన కుక్క ఇన్నాళ్లకు మళ్ళీ కంటపడినందుకు మురిసిపోయి రాజకుమారి కూడా దానిని ముద్దులాడజొచ్చింది. ఆ సమయంలో అదును చూసి తిన్నడు తను పట్టుకొచ్చిన నూలుపోగు రాజకుమారి పాదాలకు అడ్డుగా పావుకోళ్ళకు తగిలేటట్టుగా పడవేసి మంత్రగత్తె ఉపదేశించిన మంత్రాలను ఉచ్చరించాడు. తక్షణమే ఆ పావుకోళ్ళు రాజకుమారి పాదాల నుంచి ఊడి అవతలకు వచ్చి మరి కనపడకుండా పోయినాయి. ఇంతకాలానికి ఆ పావుకోళ్ళ బాధ తనకు తప్పింది కదా అని రాజకుమారి సంతోషించి తిన్నడి ధైర్య సాహసాలకు, కార్యదీక్షకు ఎంతో మెచ్చుకుంది. అతనినే తన భర్తగా చేసుకోవాలని కూడా ఆమె తన మనస్సులోనే నిశ్చయించుకుంది. అప్పుడు అందరూ కలిసి కోటకెళ్ళారు. మళ్ళీ తన కూతురు కనపడినందుకు రాజు అపరిమిత ఆనందభరితుడై తిన్నడిని అనేక విధాల కొనియాడాడు. తరువాత రాజకుమారి తన సంకల్పాన్ని తండ్రికి తెలిపేసరికి, ఇంతా చేసి చెప్పులు కుట్టుకునే వాడికిచ్చి పెళ్లి చేస్తే లోక విడ్డూరంగా ఉంటుందని చెప్పి రాజుకి ఈ ఏర్పాటు ఇష్టం లేకపోయింది. ఈ సంబంధం ఎలాగైనా తప్పించాలని చూసి, అమ్మాయి వీడు వట్టి బికారివాడు, ఇటువంటి వాడిని పెళ్లాడితే లోకం నవ్విపోతుంది అని కూతురికి నచ్చజెప్ప చూశాడు. అక్కడనే ఉన్న తిన్నడు, రాజా నీవు చేసిన వాగ్దానం అప్పుడే మర్చావా? మీ అమ్మాయిని నేను కష్టపడి తీసుకొచ్చాను కదా, నీ అర్ధరాజ్యానికి నేను అర్హుణ్ణి కాదా? నన్ను బికారివాడినంటావేమిటి అని నిర్భయంగా అడిగాడు. రాజు తన తొందరపాటికి పశ్చాత్తాపడి మన్నించమని తిన్నడిని వేడుకున్నాడు. తర్వాత అతి వైభవంగా రాజకుమారికి తిన్నడికి వివాహం జరిగింది. ఆ వివాహానికి యక్షరాజు మంత్రగత్తె వచ్చి దంపతులను ఆశీర్వదించారు. పుట్టు పేద అయిన తిన్నడు ఇప్పుడు రాజకుమారినే కాకుండా రాజ్యలక్ష్మిని కూడా చేపట్టి హాయిగా ఉంటున్నాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1950 ఫిబ్రవరి చందమామలో వచ్చింది. రచన డి సుశీలా రాణి గారు, అలహాబాద్ నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.